ఏ ఊరి సీతామహాలక్ష్మి అయినా ఇష్టపడే బంగారు కొండయ్య చంద్రమోహన్. పాలు మీగడ పెరుగు ఆవడ నేను మా ఆవిడ అన్న తెలుగు సినిమా మధ్య తరగతి భర్త. అగ్రికల్చర్ బీఎస్సీ అంటే వ్యవసాయ విద్య, పంటలు పండించడం తెలియాలి. చంద్రమోహన్ ఆ విద్య చదివాడు. అందుకేనేమో తెర మీద ప్రతి పాత్ర పండించాడు. నటులు అయ్యాము, అయిపోయాము, అవ్వాలనుకుంటున్నాము అనుకున్న వారు ఇది ట్రై చేయండి. ఏలూరులో అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్గా ఉద్యోగం వచ్చాక పెళ్లి సంబంధాల గోల మొదలైంది చంద్రమోహన్కి. కానీ తన తర్వాత 8 మంది చెల్లెళ్ళు, ఒక తమ్ముడు ఉన్నారు. అప్పటికే తండ్రి చనిపోవడమంతా భారమంతా తనదే. కానీ నాటకాలంటే ఇష్టం. శరీరాన్ని కండలు తిప్పడం ఇష్టం. సినిమాల్లో చేయాలని కోరిక. ఆదుర్తి తీస్తున్న లేత మనసుల కోసం ప్రయత్నించాడు. కానీ కృష్ణ, రామ్మోహన్లకు ఛాన్స్ పోయింది. ఇంకో సినిమా సెలక్షన్కు బెజవాడకు పరిగెడితే అక్కడ ఒక పొడవైన మనిషి తనలాగే వచ్చి ఉన్నాడు. తలెత్తి చూసిన చంద్రమోహన్, మీ పేరేమిటండి అని అడిగితే కృష్ణంరాజు అన్నాడు. ఇలాంటి ఆజానుబాహులు ఉండగా నాకెందుకు వేషం ఇస్తారు అని అదే పోవాలనుకున్నాడు. కానీ అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. ఇచ్చినవాడు సాక్షాత్ బిఎన్ రెడ్డి. సినిమా పేరు రంగుల రాట్నం. అది 1966వ సంవత్సరం. తెలుగు వెండితెర మీద ఈ 2 సంవత్సరంలో 6 కాలాలు నిలబడే నటుడు పట్టాడు. కోరిక ఒకటి జనించు, తీరక ఎడద దహించు, కోరనిదేదో వచ్చు, శాంతి సుఖాలను ఇచ్చు, ఇంతేరా జీవితం, తిరిగే రంగుల రాట్నం. రంగుల రాట్నంలో పాట ఇది. కానీ చంద్రమోహన్కి కోరిందే జరిగింది. శాంతి సుఖాలను ఇచ్చింది. మహాదర్శకుడు బిఎన్ రెడ్డి ఈ పమిడి ముక్కల పొట్టివాడు మహా గట్టివాడు అని గ్రహించాడు. ఉద్యోగం మాన్పించి రిస్క్ చేసి తొలి అవకాశం ఇచ్చాడు. సినిమా పెద్ద హిట్ అయింది. ఎవరి చంద్రమోహన్? ఇది మొదటి సినిమానా? మొదటి సినిమాలో ఎవరైనా ఇంత బాగా చేయగలరా అని అంతా ఆశ్చర్యపోవడమే. మొదటి సినిమాకే చంద్రమోహన్కు నంది అవార్డు వచ్చింది. అంతా బాగానే ఉంది. అయినా సరే నిలదొక్కుకోకపోతే అనే భయం. నంది అవార్డుల ఉత్సవంలో నాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి చేతుల మీదుగా నంది అందుకుంటూ, సార్, నా కెరీర్ అటు ఇటు అయితే మళ్ళీ మీరు నాకు వ్యవసాయ శాఖలోనే ఏదో ఒక ఉద్యోగం వేయించాలి అని వేడుకున్నాడు చంద్రమోహన్. ఆయన నవ్వి, మా బిఎన్ లాంచ్ చేస్తే ఫెయిల్ అవ్వడం ఉండదులేవయ్యా, భయపడకు అని భరోసా ఇచ్చారు. పెద్దల మాట చెక్కుల మూట అన్నారు. వేషాలు, చెక్కులు ఆ తర్వాత అలాగే వచ్చి పడ్డాయి. ఎన్టీఆర్, ఏఎన్నార్, కాంతారావుల తర్వాత ఎవరు అనుకుంటున్న కాలం అది. హరినాథ్, బాలయ్య ఒకవైపు, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు మరోవైపు అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటే చంద్రమోహన్ ఎంట్రీ ఇచ్చాడు. ఒక జానెడు ఎత్తుంటే మా అందర్నీ తినేస్తావయ్యా అని ఎస్వీఆర్, ఏఎన్నార్ ఆ తర్వాతి రోజుల్లో పదే పదే అన్నా చంద్రమోహన్కి ఒక జాన తక్కువ ఉండడమే లాభించింది. అతను మిడిల్ క్లాస్ కథలకు సరిపోయాడు. చిన్న సినిమాల బడ్జెట్కు సరితూగాడు. 1970ల నాటికి మధ్యతరగతి తన ఉనికిని చాటుకుంటూ భార్యాభర్తల సంసారాలు ఈదడానికి అవస్థలు పడుతూ ఉన్నప్పుడు వారి సంసారాలకు, వాటిలోని సనిదపనులకు చంద్రమోహన్ తెరరూపం అయ్యాడు. ఇంటింటి రామాయణం, తాయారమ్మ బంగారయ్య, ఒక చల్లని రాత్రి, కోరికలే గుర్రాలైతే, శుభోదయం, నేను మా ఆవిడ, కలహాల కాపురం, ఎన్నని. రోజుల్లో రేడియో వినడం మధ్యతరగతి వారికి దినచర్య. సీతాపతి సంసారంలో భార్యను ఉద్యోగానికి పంపి ఇంట్లో హౌస్ హస్బెండ్గా చంద్రమోహన్ రేడియోలో వనితావని కార్యక్రమం కింద వెంకాయమ్మగారు చెప్పి వంకాయ కూర వండబోతాడు. కానీ స్టేషన్లు జామై యోగా కార్యక్రమం కూడా మధ్యలో వినిపిస్తుంటుంది. దర్శకుడు బాపు బంగారు పిచ్చుక 1968లో తీశారు. చంద్రమోహన్తో సుఖదుఖాలు 1968లోనే. అలాంటి పెద్ద హిట్ పడ్డాక బంగారు పిచ్చుక హిట్ అయి ఉంటే చంద్రమోహన్ కెరీర్ ఇంకెంత స్పీడ్గా ఉండేదో. కానీ అవలేదు. కాలం కంటే ముందు తీసిన కథ అది. దెబ్బతో చంద్రమోహన్ పొట్టగడవడానికి తోచిన పాత్ర చేయాల్సి వచ్చింది. అదే బాపు తీసిన సంపూర్ణ రామాయణంలో చిన్నపాటి భరతుడి పాత్ర కూడా వేయాల్సి వచ్చింది. కానీ వరుసకు అన్నయ్య అయ్యే కె. విశ్వనాథ్ తన తమ్ముణ్ణి గట్టిగా నిలబెట్టాలనుకున్నాడు. నిర్మాతను కన్విన్స్ చేసి తన ఇమేజ్ను అడ్డువేసి సిరిసిరి మువ్వ 1976లో హీరోని చేశాడు. జయప్రదకు కూడా అదే మొదటి సినిమా.
హీరోయిన్గా అయ్యింది. విడుదలయ్యాక సినిమా పెద్ద హిట్ అయింది. ఆ సంవత్సరమే మురారి తీసిన కె. విశ్వనాథ్ సినిమా సీతామహాలక్ష్మి వచ్చింది. అదే సంవత్సరం కె. రాఘవేంద్రరావు తీసిన 16 ఏళ్ల వయసు వచ్చింది. సీతామహాలక్ష్మి అంటే తెలిసిందే. కె. విశ్వనాథ్ ఎలాగూ హిట్ చేస్తాడు. కానీ 16 ఏళ్ల వయసు సినిమాయే కత్తిమీద సాము. అది తమిళంలో భారతీరాజా తీసిన 16 వయతినిలేకి రీమేక్. అందులో పల్లెటూరి వెంగళాయి పాత్రను కమల్ హాసన్ చేశాడు. గ్లామరైజ్డ్ రోల్. చంద్రమోహన్ అలా గోచి కట్టుకుని ఆ పాత్ర చేస్తే మిగిలేది గోచే అని అంతా భయపెట్టారు. తట్టాబుట్టా సర్దుకోవాల్సిందే అన్నారు. అప్పుడే చంద్రమోహన్ తన కొత్తింట్లోకి మారాడు. ఈ సినిమా పోతే సెంటిమెంట్ ప్రకారం పాత ఇంట్లోకి వెళ్ళిపోదాం అని భార్య జలంధరతో చెప్పాడు. మొత్తానికి 16 ఏళ్ల వయసు రిలీజ్ అయింది. ఒకే సంవత్సరం సీతామహాలక్ష్మి 16 ఏళ్ల వయసు సిల్వర్ జూబ్లీలు ఇచ్చిన హీరో చంద్రమోహన్. ఎన్టీఆర్, అక్కినేని వంటి టాప్ స్టార్ల మధ్యలో ఈ వామన స్టార్ కూడా ఉన్నాడు. 16 ఏళ్ల వయసు తెలుగులో సూపర్ హిట్ అయిందని తెలిసి ప్రత్యేకంగా చూసిన కమల్ హాసన్, మీరు చేసిన దాంట్లో 10% కూడా నేను చేయలేకపోయాను అన్నాడు. వజ్రం విలువ వజ్రానికే కదా తెలుస్తుంది. సవాల్ విసిరే వేషాలు ఎప్పుడూ చంద్రమోహన్నే వరించాయి. తమిళంలో కె. భాగ్యరాజా వచ్చి తనే హీరోగా, దర్శకుడిగా గొప్ప సినిమాలు చేశాడు. అతనితో మ్యాచ్ అయ్యే నటుడు తెలుగులో ఎవరు? చంద్రమోహనే. రాధా కళ్యాణం, పెళ్లి చూపులు, మూడు ముళ్ళు ఈ భాగ్యరాజా చేసిన సినిమాలన్నీ చంద్రమోహన్ సూపర్ హిట్ చేశాడు. మహమూద్ హిందీలో పడోసన్ తీసి హిట్ కొడితే దానికి రీమేక్ పక్కింటి అమ్మాయి చంద్రమోహన్ హిట్ కొట్టాడు. హిందీ హీరోను నాగార్జునతో తెలుగులో విక్రమ్ పేరుతో తీస్తున్నప్పుడు ఒరిజినల్లో ఎంతో ముఖ్యమైన పాత్ర సంజీవ్ కుమార్ చేస్తే అందుకు సరిజోడును దర్శకుడు వి. మధుసూదన్ రావు, నిర్మాత అక్కినేని వెతికి చివరకు చంద్రమోహన్ దగ్గరికే వచ్చారు. అమర్ అక్బర్ ఆంథోనీ రీమేక్ తెలుగులో రామ్ రాబర్ట్ రహీమ్గా తీయాలనుకున్నప్పుడు తెలుగువారి రిషి కపూర్ ఎవరు? ఇంకెవరు? చంద్రమోహన్. అన్నవరం సత్యనారాయణ స్వామికి ప్రసిద్ధి, అన్నవరం ప్రసాదానికి ప్రసిద్ధి, అన్నవరం చంద్రమోహన్కు కూడా ప్రసిద్ధి. ఏనాడైతే ఆ మెట్ల మీద చంద్రమోహన్ రాజ్యలక్ష్మిలతో శంకరాభరణంలో అందమైన ప్రేమ చూపులను దర్శకుడు కె. విశ్వనాథ్ తీశాడో ఆ రోజు అన్నవరం ఎవరు వెళ్ళినా భక్తితో పాటు శంకరాభరణంని కూడా గుర్తు చేసుకుంటారు. ఒక్క సీన్తో చంద్రమోహన్ చేసిన మ్యాజిక్ అది. అతని చేతిలో నుంచి నీళ్ళ గ్లాస్ ఊరికూరికే జారిపోతే ప్రేక్షకులకు ఊరికూరికే నవ్వు వచ్చింది. ఎన్టీఆర్, ఏఎన్నార్ల హయాంలో, కృష్ణ, శోభన్ బాబుల హయాంలో, చిరంజీవి, బాలకృష్ణల హయాంలో, రాజేంద్ర ప్రసాద్, రాజశేఖర్ల హయాంలో కూడా హీరోగా హిట్స్ ఇచ్చినవాడు చంద్రమోహన్. చిన్నోడు పెద్దోడు వరకు హిట్స్ ఇస్తూనే ఉన్నాడు. ఆ తర్వాత అల్లుడు గారుతో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తన సత్తాను నిరూపించుకుంటూ వెళ్ళాడు. అతను హీరో అయినా జనం చూశారు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా చూశారు. ఉదయ్ కిరణ్, తరుణ్లకు తండ్రిగా వేసినా చూశారు. కృష్ణవంశీ, గులాబీ తక్కిన కారణాల రీత్యా ఎంత హిట్టో సరదాగా తండ్రిగా వేసిన చంద్రమోహన్ వల్ల అంత హిట్టు. మీ అభిమాన నటుడు ఎవరు అని జయసుధను అడిగితే ఇంకెవరు చంద్రమోహన్ అంటుందామె తడుముకోకుండా. జయసుధతో దాదాపు 25 సినిమాల్లో హీరోగా చేశాడు అతను. చంద్రమోహన్ పక్కన యాక్ట్ చేస్తే సూపర్ స్టార్లు అవుతారనే సెంటిమెంట్ హీరోయిన్లకు ఉండేది. వాణిశ్రీ, లక్ష్మి, జయసుధ, జయప్రద, కవిత, సులక్షణ, సుహాసిని, రాధిక, విజయశాంతి వీరంతా చంద్రమోహన్తో చేశాక స్టార్లు అయ్యారు. 16 ఏళ్ల వయసు తర్వాత శ్రీదేవి మళ్లీ ఆయనతో చేయలేనంత పెద్ద హీరోయిన్. మిమిక్రీ ఆర్టిస్టులు అందరినీ అనుకరిస్తారు కానీ చంద్రమోహన్ని కాదు. అతనిలా చేయగలవాడు అతనొక్కడే. ఆ డైలాగ్ మాడ్యులేషన్, ముఖంలో పలికించగల ఎమోషన్, కామిక్ టైమింగ్ ఇతరులకు ఎప్పటికీ రావు. కానీ చంద్రమోహన్లో ఒక్కటే చిన్న లోపం ఉంది. బిఎన్ రెడ్డి గారు హెచ్చరించినా, మార్చాలని చూసినా మారనిది, చేతులు ఊపనిదే డైలాగ్ చెప్పలేకపోవడం. చంద్రమోహన్ది ఎడమ చేతి వాటం. ఎడమ చేతిని వేగంగా కదిలిస్తూ, ఇరు చేతులు కదిలిస్తూ డైలాగ్ చెప్తాడు. చంద్రమోహన్కి ఎన్టీఆర్కి ఆది నుంచి స్నేహం ఎందుకనో కుదరలేదు. చంద్రమోహన్ అక్కినేనితో దాదాపు 40 సినిమాలు చేస్తే ఎన్టీఆర్తో వేళ్ల మీద లెక్కించే అన్ని సినిమాలే చేశారు. నిజానికి మేకప్ మ్యాన్ పీతాంబరం ఎన్టీఆర్తో యాదోంకి బారాత్ రీమేక్ అన్నదమ్ముల అనుబంధం తీయాలనుకున్నప్పుడు చిన్న తమ్ముడి పాత్రకు చంద్రమోహన్ని, పెద్ద తమ్ముడి పాత్రకి మురళీమోహన్ని తీసుకున్నారు. అయితే ఎన్టీఆర్ చివరి నిమిషంలో ఆ పాత్రను బాలకృష్ణకు ఇచ్చారు.
పీతాంబరం ఇరకాటంలో పడ్డారు. షూటింగ్ రోజున మేకప్ వేసుకోవడానికి చంద్రమోహన్ వస్తే అప్పటికే ఆ పాత్ర బాలకృష్ణకు వెళ్ళిందని తెలిసింది. ఆ రోజు నుంచి చాలా రోజుల వరకు ఎన్టీఆర్ పట్ల చంద్రమోహన్ కినుకతోనే ఉన్నారు. మరోవైపు నష్ట నివారణ కోసం పీతాంబరం అదే యాదోంకి భారత్ను తమిళంలో ఎంజీఆర్తో తీస్తే అందులో తమ్ముడి పాత్రను చంద్రమోహన్కి ఇప్పించారు. జరిగిన విషయం ఎంజీఆర్కి చెప్పి తమిళ యాదోంకి భారత్లో పెద్దన్న పెద్ద తమ్ముడిగా ఎంజీఆర్ డబుల్ యాక్షన్ చేశారు. చంద్రమోహన్ ఎంజీఆర్ తమ్ముడిగా చేసి హిట్ కొట్టారు. చంద్రమోహన్ కనీవినీ ఎరుగని భోజన ప్రియుడు. సాధారణంగా సినిమా వారు మితంగా తింటారు. కానీ అదృష్టవశాత్ చంద్రమోహన్ శరీరతత్వానికి ఆయన ఎంత తిన్నా ఏమీ ఒళ్ళు పెరిగేది కాదు. షూటింగ్లో ఆయనకు 5 డబ్బాల భారీ క్యారేజీ వచ్చేది. అల్లూరి సీతారామరాజు అవుట్డోర్లో బ్రేక్ఫాస్ట్లో చంద్రమోహన్ 40-50 ఇడ్లీలు తినడం చూసి గుమ్మడి, పిఏ శర్మ లాంటి వారు నోరెళ్లబెట్టారు. ఆకాశంలో ఎగిరేవన్నీ తిన్నాను, నేల మీద పాకేవన్నీ తిన్నాను, నీళ్లలో ఈదేవన్నీ తిన్నాను అని సరదాగా తన భోజన ప్రియత్వాన్ని అతిశయోక్తితో ఒక ఇంటర్వ్యూలో చెప్పారు చంద్రమోహన్. అందుకే ఆయన తిని అరాయించుకోని క్యారేజీ లేదు, వేసి నిభాయించని క్యారెక్టరూ లేదు. చంద్రమోహన్కి అవార్డులు గివార్డులు పట్టవు. సన్మానాలు గిన్మానాలు నచ్చవు. సినిమా చేశామా, ఇంటికి వెళ్ళామా ఇదే ధ్యాస. అందరికీ బిరుదులిచ్చే టి. సుబ్బరామిరెడ్డి ఒకసారి ఆయనకి భారీ బిరుదు ఇచ్చి సత్కారం చేస్తానంటే మీరు ఇచ్చిన వెంటనే దానికి తిలోదకాలు ఇస్తాను అని హెచ్చరించినవాడు చంద్రమోహన్. పేరుకు ముందు నట అది, నట ఇది అని బిరుదులు వేయడం కూడా ఆయనకి ఇష్టం లేదు. చంద్రమోహన్లో వచ్చాను, చంద్రమోహన్లో వెళ్ళిపోతాను అనేవాడాయన. ఎస్, అలాగే వెళ్ళాడు. హీఈస్ ఓన్లీ చంద్రమోహన్. ఆయన పుట్టింది మే 23, 1942. చనిపోయింది నవంబర్ 11, 2023. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.